ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అండి. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఒక ప్రాపర్టీ మనం రిజిస్టర్ అయి ఉంటుంది. అది మున్సిపల్ శాఖ ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన శాంక్షన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదో కారణాల వలన ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి బదలాయించడం జరుగుతుంది. అలా బదలాయించినప్పుడు ఆ పేరు కూడా మార్పు జరుగుతుంది. అంటే ఇది సేల్ ద్వారా కానీ గిఫ్ట్ డీడ్ ద్వారా కానీ మార్పు చేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మీకు చెప్తారు. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొనుక్కున్న వ్యక్తి కొనుగోలుదారు మనకు ఒక మున్సిపల్ శాఖకి ఒక అప్లికేషన్ పెడతాడు. ఆ అప్లికేషన్తో పాటు సేల్ డీడ్ కాపీ, లేటెస్ట్ ట్యాక్స్ రిసీటు, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ జతపరిచి మనకి అప్లికేషన్ డేటా అంతా సబ్మిట్ చేస్తే మున్సిపల్ శాఖ వారు దాన్ని పరిశీలించి రికార్డుల్లో పేరు మార్పు చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్వీస్ని మనం మీ సేవ ద్వారా లాంచ్ చేయడం కోసం చేస్తున్నాం. తర్వాత ఇంకొక సర్వీస్ వచ్చి పర్మిషన్ ఫర్ వాటర్ కనెక్షన్. ఇప్పుడు వాటర్ కనెక్షన్ లేని వారికి వాటర్ కనెక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకున్నాక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దాంతోపాటు జతపరిచి వాళ్ళు మీ సేవ సెంటర్ ద్వారా సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత మున్సిపల్ శాఖ వాళ్ళు దాన్ని కూడా పరిశీలించి దాన్ని అప్లికేషన్ పరిశీలించి ఆ కనెక్షన్ ఇవ్వడానికి దానికి సంబంధించిన సర్వే అంతా చేసి వారు మళ్ళీ సిటిజన్కి తెలియపరుస్తారు. తెలియపరిచిన తర్వాత సిటిజన్ వచ్చి దానికి సంబంధించిన డబ్బు పే చేసి ఆ కనెక్షన్ తీసుకుంటారు. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్తారు. మూడో సర్వీస్ వచ్చి అప్లికేషన్ ఫర్ ట్రేడ్ లైసెన్స్. ఇప్పుడు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు లేకపోతే పెద్ద వ్యాపారులు కానీ ఏదైనా సరే వ్యాపారం చేయాలి అంటే, మొదలు పెట్టాలి అంటే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీ మున్సిపల్ శాఖ ద్వారా తీసుకోవాలి. దాంట్లో 2 ఉంటాయండి. ఈ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఫ్రెష్గా అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం ట్రేడ్ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత ఎక్కడ ఏ లొకేషన్లో చేయబోతున్నారు, దానికి సంబంధించిన వాళ్ళ వైశాల్యం ఇస్తారు. తర్వాత ఏమేమి పవర్ యూటిలైజేషన్, ఏం పవర్ యూజ్ చేస్తారు వాళ్ళు, దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇస్తారు. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అది ఇస్తారు. దాన్ని పరిశీలించి వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఆ ఫీజు కూడా కలెక్ట్ చేసిన తర్వాత అది 1 సంవత్సరం మాత్రమే దాని వ్యాలిడిటీ ఉంటుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాం ఇప్పుడు. తర్వాత ఇంకొక సర్వీస్, 4వ సర్వీస్ వచ్చి బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేయడం. ఇప్పుడు ఎవరికైనా మున్సిపాలిటీలో ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటారు. దానికి ఒక ఆర్కిటెక్ట్ చేత ప్లాన్ తయారు చేయించుకుని మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు ఆ ప్లాను రూల్ ప్రకారం ఉందా లేదా చూసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ జతపరిచారా లేదా చూసుకుని దాన్ని అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ని కమిషనర్ గారు ప్రొసీడింగ్ ద్వారా ప్లాన్ అప్రూవల్ కాపీ ప్రొసీడింగ్స్ సిటిజన్కి అందజేయడం జరుగుతుంది ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఫీ. అది ఒక సర్వీస్ అండి. తర్వాత న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వారు ఇంకొక అప్లికేషన్ పెట్టుకుంటారు. నా బిల్డింగ్ మీరు శాంక్షన్ చేసిన ప్లాన్ ప్రకారం నేను బిల్డింగ్ కట్టుకున్నాను, బిల్డింగ్ పూర్తయింది, నేను దాంట్లో నివసిస్తున్నాను, కాబట్టి నేను కట్టుకున్న బిల్డింగ్ సంబంధించి ఆస్తి పన్ను ఎంత పే చేయాలనే దాని మీద మీరు దానికి అసెస్మెంట్ చేయగలరని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. దాన్ని న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్ అంటాం. దాన్ని మున్సిపల్ శాఖ వారు పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానికి సంబంధించి వాళ్ళకి అసెస్మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది ఒక నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్. తర్వాత సబ్ డివిజన్ రిక్వెస్ట్ అండి. ఈ సబ్ డివిజన్ రిక్వెస్ట్ అనేది ఒక వ్యక్తి పేరు మీద బిల్డింగ్ ఉంటుంది. ఆయన కుమారుల పేరు మీద, కూతురు పేరు, ఎవరో వాళ్ళ బంధువుల పేరు మీద దాన్ని మార్పిడి చేయడానికి, అంటే కొంత భాగం మొత్తం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటారు, చేంజ్ ఆఫ్ నేమ్ ఇన్ టైటిల్ డీడ్స్ అంటాము. అలా కాకుండా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న బిల్డింగు, ట్యాక్స్ పేమెంట్ అంతా ఉంది, అసెస్మెంట్ అంతా అయి ఉంది, ట్యాక్స్ పే చేస్తున్నారు, దాన్ని వాళ్ళ బంధువులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ
సబ్ డివిజన్ చేస్తున్నారు, అంటే ఒక పార్ట్ని వేరే వాళ్ళ పేరు మీద మారుస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్ డివిజన్ రిక్వెస్ట్ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత మున్సిపల్ శాఖ వారు దానికి ఆమోదించి దానికి కూడా ఒక ప్రొసీడింగ్స్ ఇస్తారు. అప్పుడు ఏవైతే పన్ను వాళ్ళు చేసే పన్ను మున్సిపల్ శాఖకి వాళ్ళు కట్టే పన్ను ఒకరి పేరు మీద ఉంటుంది, దాన్ని ఆ నెంబర్ని ఇంకొక నెంబర్ దానికి జనరేట్ చేసి ఇంకొకరి పేరు మీద కూడా మారుస్తారు. అప్పుడు ఆ హౌస్ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది. సో వన్ అసెస్మెంట్ నెంబర్ మే బికమ్ 2 or 3 బై వే ఆఫ్ సబ్ డివిజన్ రిక్వెస్ట్. అది ఒక సర్వీస్ అండి. తర్వాత ఎగ్జంప్షన్ రిక్వెస్ట్ ఏంటంటే ఆస్తి పన్ను కట్టే వాళ్ళకి కొన్ని కేటగిరీలకి గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. అవి ఏ కేటగిరీలు అంటే ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత బీపీఎల్ ఫ్యామిలీస్, వీళ్ళకి సంబంధించి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది గవర్నమెంట్ ఉత్తర్వుల ద్వారా అది అప్పుడు మనకి వస్తూ ఉంటాయి. ఆ ఉత్తర్వులు అనుసరించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాక దాన్ని పరిశీలించి మున్సిపల్ శాఖ వారు దానికి ఒక ఎగ్జంప్షన్ రిక్వెస్ట్ శాంక్షన్ ఒప్పుకుంటూ అప్రూవల్ ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తారు కమిషనర్ గారు. దానికి కూడా అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేయాలి అది కూడా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు తర్వాత అప్లికేషన్ ఫర్ వేకెన్సీ రెమిషన్. వేకెంట్ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ కట్టలేదు, అది వేకెంట్ ల్యాండ్కి సంబంధించింది. అది కాకుండా వేకెన్సీ రెమిషన్ అనేది బిల్డింగ్ కట్టి ఉన్నారు కానీ ఆక్యుపై చేయలేదు, వాళ్ళు ఇంకొక ఊరికి మారడమో లేకపోతే విదేశాలకు వెళ్ళడమో ఏదో జరుగుతుంది, మొత్తానికి ఆ ఇంట్లో ఎవరో నివసించట్లేదు. వాళ్ళు అంటే మినిమం ఇంత పీరియడ్ అని ఉంటుంది, ఒక 6 months కానీ 1 year కానీ వాళ్ళు ఆ ఇంట్లో ఉండట్లేదు, నివసించినప్పుడు దానికి ఉత్తి పన్నులో కొంత వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది అన్నమాట, కొంత తగ్గించి పన్ను వేయడం జరుగుతుంది. అలాంటిది కూడా ఒక రిక్వెస్ట్ మనకి ప్రజల ద్వారా వస్తుంది. మున్సిపల్ శాఖ వారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి తీసుకుని వెరిఫై చేసి దానికి కూడా ఆమోదం ఇస్తారు. ఇట్లాగా మనకి మొత్తం 9 సర్వీసెస్ అండి. ఈ సిటిజన్ సర్వీసెస్ని మనం హెచ్పి వారు డెవలప్ చేసిన అప్లికేషన్ ద్వారా ఎస్ఎస్డిజి గేట్వే ద్వారా మనం మీ సేవా సెంటర్స్లో త్వరలో అంటే ఏప్రిల్ 1వ వారం కానీ 2వ వారం కానీ మనం ఇది అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. మొట్టమొదటిగా రంగారెడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. తర్వాత లోటుబాట్లు అవి మనం సర్దుబాటు చేసుకుని సక్సెస్ఫుల్గా మిగతా సెంటర్స్లో అంతా కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దితి గారు మనకి ఈచ్ సర్వీస్తో పాటు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ వారు సబ్మిట్ చేయాలి అనే దాని మీద మీకు వివరంగా చెప్తారు. Transfer of title deeds. Documents required for transfer of title deeds are sales deed, proof of valid transfer instrument if any in original, copy of application submitted to collector under Rule 3 of APM, vacant land in the urban areas, exemption rules 1972 along with plan or any other document of evidence. Documents for permission of water connection, site plan indicating the distribution line and point of water connection. Second is latest property tax receipt. Third, tax receipt copies of total units and flat. No objection letter from the all units or flat owners. Copy of white ration card authorized by gazetted officer. Income certificate issued by MRO. DD challan copy and self-signed declaration. Documents for application for trade license, certificate from PCB, lease rental agreement, water harvesting pit, inspector of factory certificate, nature of land use, plan of factory. Documents for renewal of trade license, certificate from PCB, lease rental agreement, water harvesting pit, inspector of factory certificate, nature of land use, plan of factory. Applying for building permission, building plan, tracing cloth plan, copy of attested registered deed legal document, property tax receipt, water tax receipts, VLT receipts and signed declaration from surveyor, engineer or architect. Documents for new assessment request, order sanctioning the building permission along with a copy of the plan, document showing the ownership title of the site or building. If the above documents not available, property tax assessment form can be filled. Application for vacancy remission, latest property tax paid receipt. Thank you.
ఈరోజు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఈ సర్వీసెస్ ఎక్కడ ఇవ్వబడుతుంది అని చెప్పేసి. ఇది విలేజ్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో అయితే మున్సిపాలిటీ అనుకోవచ్చు మీరు. అదే మీరు అర్బన్ లెవెల్లో అయితే ఎంఏయుడి అనుకోవచ్చు, సిడిఎంఏ అనుకోవచ్చు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది బిగినింగ్లో ఉంటుంది. రాను రాను ఆటోమేటిక్గా ఈ కన్ఫ్యూజన్ పోతుంది. ఓకే, ఈ 9 సర్వీసెస్ మీరు విన్నారు. అయితే మీ సేవలో ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ. ఎందుకు ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ అంటే ఏదైనా మనం ఒకే సింగిల్ ప్లాట్ఫామ్. సో మీ సేవ అనేది సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్ అండి. అదే మీరు పోర్టల్ అయితే ఏపీ పోర్టల్ అంటాము. సో APE.gov.in అని చెప్పేసి అది పోర్టల్, సింగిల్ పోర్టల్. ఇది మీ సేవ అనేది సింగిల్ సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో మనం పేపర్ లేకుండా సెక్యూరిటీ పాటిస్తూ అందజేయటాన్ని ఇది ఒక ముఖ్య విషయం అండి. దీంట్లో ఏంటంటే ఏదైనా సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ రేపు ప్రొద్దున మా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్ కానీ లేదా రెమిషన్ రిక్వెస్ట్ కానీ ఇలాంటి ఏ సర్వీస్ అయినా దానికి ఒక ఆర్డర్ పాస్ చేయటము, ఫైనల్ ఆర్డర్ పాస్ చేయడము లేదా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడము ఇలాంటివన్నీ కూడా డిజిటల్లీ సైన్డ్ సిగ్నేచర్స్ ద్వారా ఇష్యూ చేయటము లేదా మీ సేవ ద్వారా ప్రీ ప్రింటెడ్ స్టేషనరీ పైన ఇష్యూ చేయటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి సింగిల్ సర్వీస్ డెలివరీ సెంటర్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే పౌరుడు 10 సార్లు డిపార్ట్మెంట్కు వెళ్ళనక్కర్లేదు. ఓకే, రెండోది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఏదైనా ఉంటే అది తగ్గించడము, దానివల్ల ఏదైనా కాస్ట్లు ఇన్కర్ చేయటము, రికరింగ్ కాస్ట్లు కానీ లేదా వన్ టైం కాస్ట్లు కానీ అవి తగ్గించడానికి దోహదపడుతుంది ఇది. ఇక మూడోది ఏంటంటే మనం ఏది చేసినా ఒకే సింగిల్ ప్లాట్ఫాము, ఒక కన్సిస్టెంట్గా ఇంటిగ్రేటెడ్ మెకానిజంలో సర్వీస్ను తెలియపరచడం అనేది యూనిఫామ్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఇది ఇంకో ఆబ్జెక్టివ్ అండి. ఇక కాంపోనెంట్స్ చూస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. పోర్టల్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయండి ఒక కాంపోనెంటు. రెండోది వచ్చేసి మిడిల్ వేర్ ఉంటుంది. మూడోది గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అండ్ నాలుగోది ట్రైనింగ్ అండ్ మ్యాన్ పవర్. లాస్ట్ వచ్చేసి కంప్లయన్స్ లేదా సర్టిఫికేషన్. ఫస్ట్ది ఏంటి, పోర్టల్ అండ్ అప్లికేషన్. పోర్టల్ ఏంటిదంటే మనము ఏ సర్వీస్ అయినా అవైల్ చేసుకోవాలి అంటే పొందగలగాలి అంటే పోర్టల్ ద్వారానే పొందగలగాలి. సో ఏం చేస్తాం, పోర్టల్కి వెళ్తాం, పోర్టల్ నుండి మీ సేవ డెలివరీ ఛానల్కి తీసుకెళ్తుంది, అలా సర్వీస్ను పొందగలుగుతాం. సో అంటే సింగిల్ పోర్టలే ఉంటుంది. ఇక మెసేజింగ్ మిడిల్ వేర్ ఏమవుతుంది అంటే ఇక్కడ మెసేజింగ్ మిడిల్ వేర్ అనేది కొత్త కాంపోనెంట్ అండి. ఇది SSDG ద్వారానే మాత్రమే యూజ్ చేస్తున్నాం, మిగతా వాటి ద్వారా యూజ్ చేయట్లేదు. ప్రస్తుతం మీ సేవలో ఈ ఫెసిలిటీ లేదు, SSDGలో ఈ ఫెసిలిటీ ఉంది. మెసేజింగ్ మిడిల్ వేర్ ఏం చేస్తుంది అంటే ఒక విధానమైన సెక్యూరిటీ జతపరుస్తుంది. దానికి అదనంగా ఏం చేస్తుంది అంటే మీరు ఏదైతే సర్వీస్ డెలివరీ చేయాలనుకున్నారో, రెండర్ చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా సర్వీస్ డెలివరీ చేస్తుంది. ఎందుకు ఖచ్చితంగా చేస్తుంది అంటే ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ అయినా లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫెయిల్యూర్ అయినా దాన్ని గ్యారంటీడ్గా డెలివరీ చేయటం, దాని యొక్క లక్షణమే మెసేజింగ్ మిడిల్వేర్ యొక్క లక్షణం అన్నట్టు. అదే ముఖ్య ఉద్దేశం అన్నట్టు. ఇక మూడోది వచ్చేసి గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూసుంటే మనము చాలా చోట్ల గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెస్క్టాప్లు కానీ ప్రింటర్స్ కానీ లేదా స్కానర్స్ కానీ సప్లై చేశాము. ఎందుకు సప్లై చేసామంటే ప్రతి డిపార్ట్మెంట్ నుండి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో డిపార్ట్మెంటల్ యూజర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కావాల్సినటువంటి అది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వెరిఫికేషన్ కానీ లేదా ఇన్పుట్ గ్యాదరింగ్ కానీ లేదా అది సామాన్యుని పిలిచి క్లారిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడానికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పేసి గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసాం. ఇక ట్రైనింగ్ అండ్ మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అండ్ మ్యాన్ పవర్ అంటే అవగాహన క్రియేట్ చేయటము. ఓకే, సో మళ్ళీ కొత్తగా ఏదైనా మార్పులు చేర్పులు జరిపితే దానిపైన అవగాహన ఏంటి మార్పు అనేది చెప్పుకోవడానికి. ఇక కంప్లయన్స్ సర్టిఫికేషన్ ఏంటి అంటే ఈ మనం డెలివరీ చేసే సర్వీసెస్ కూడా
క్వాలిటీ సర్టిఫికేషన్ కానీ లేదా అది డిపార్ట్మెంట్ అనుకున్న విధానంగా ఉందా లేదా, లేదు అంటే కియాస్క్ వాళ్ళు అనుకున్నటువంటి విధానంగా ఉందా, వాళ్ళకు అనుకూలంగా ఉందా అనేది చూసుకోవడానికి అది కంప్లైంట్స్ అనొచ్చు లేదా సర్టిఫికేషన్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ చూస్తే ఇందులో ఏమవుతుంది అంటే మనము ఎస్ఎస్డిజి అనేది ప్రతి డిపార్ట్మెంట్తో కనెక్ట్ అవుతుంది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే తన లెగసీ సిస్టమ్స్ ఉన్నాయో, లెగసీ అంటే పాత సిస్టమ్స్ ఉన్నాయో, అంటే డెడికేటెడ్ అప్లికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ నుండి మనం డేటా అనేది అది వ్యాలిడేషన్ పర్పస్ గురించి యూజ్ చేయటము, లేదా ఏదైనా మాస్టర్ డేటా లుకప్ గురించి యూజ్ చేయటము, లేదా ఇంటిగ్రేషన్ చేయటము, దాని గురించి యూజ్ చేయడం అన్నట్టు. అది కాకుండా ఒక సెంట్రల్ రెపాజిటరీ మెయింటైన్ చేయటము. ఎందుకు సెంట్రల్ రెపాజిటరీ మెయింటైన్ చేయటము అంటే ఫ్యూచర్లో మనము నేషనల్ సర్వీస్ డెలివరీ గేట్వే ఉంటుంది. ఆ నేషనల్ సర్వీస్ డెలివరీ గేట్వేతో కనెక్ట్ అవ్వడానికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేదా ఇంకేదైనా డిపార్ట్మెంటు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయదలుచుకుంది. సో ఒక నేషనల్ లెవెల్లో ఎలా చేయొచ్చు? ఆధార్ ఐడి. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్డిజి సర్వీసెస్ చూస్తే ఎటువంటి సర్వీస్ తీసుకున్నా మీకు ఆధార్ ఐడి కనపడుతుందండి. ఆధార్ ఐడి ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనకు ఒక బేస్ అంటూ ఆధార్ ఐడి మాత్రమే, దాని గురించి ఆధార్ ఐడి యూజ్ చేస్తున్నాం. సో అలా ఆధార్ ఐడి యూజ్ చేస్తూ నేషనల్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో అది ఎన్ఎస్డిజి అంటారు. సో అది మనం ఆర్కిటెక్చర్ చూసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సర్వీసెస్ 2 కేటగిరీస్గా విభజించబడింది. ఒకటి వచ్చేసి కేటగిరీ ఏ అన్నాము, ఇంకోటి వచ్చేసి కేటగిరీ బి అన్నాము. మళ్ళీ కేటగిరీ బిలో కూడా 2 రకాలు ఉంటాయి. కేటగిరీ B1 అంటాము, B2 అంటాము. సో కేటగిరీ ఏ ఏంటి? కేటగిరీ ఏ అంటే ఎలాంటి సర్వీస్ అయినా దాన్ని మనము సామాన్యుడికి అందజేయాలి అంటే దానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏదైనా ఇన్ఫర్మేషను మనకు అందుబాటులో ఉంది, అక్కడిదక్కడే మనము రెండర్ చేయొచ్చు. అంటే కియాస్క్ ఆపరేటర్గా మనము అక్కడిదక్కడే ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కానీ, సర్టిఫైడ్ కాపీ ఇష్యూ చేయడం కానీ, లేదా ఇంకేదైనా ఇష్యూ చేయడం కానీ, అలాంటివన్నీ కూడా కేటగిరీ ఏ కిందికి చెందుతాయి. అక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే సామాన్యుడు వస్తాడు, నాకు ఒక మార్క్స్ మెమో ఇవ్వండి అని అంటాడు. సో సింపుల్గా రోల్ నెంబర్ చెప్పేస్తాడు, రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే మార్క్స్ మెమో అక్కడ డిస్ప్లే అవుతుంది, ప్రింట్ చేసి ఇచ్చేస్తాం. సిమిలర్గా బర్త్ సర్టిఫికేట్ కావాలంటాడు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఊరు చెప్పేస్తాడు. చెప్పగానే మనం బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, ఎందుకంటే కావాల్సిన డేటా అంతా అవైలబుల్ ఉంది. సో అలాంటివన్నీ కూడా కేటగిరీ ఏ సర్వీసెస్. కేటగిరీ బి అంటే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా సామాన్యుడు జతపరుస్తాడు. జతపరిచి అర్జీతో పాటు ఫీజు కట్టడం అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత డిపార్ట్మెంటు ఆఫీసర్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీల్డ్ విజిట్ చేయటము, లేదా ఆడిట్ చేయటము, లేదా ఇన్స్పెక్షన్ చేయటము, లేదంటే సామాన్యుడిని పిలిచి కావాల్సిన క్లారిఫికేషన్స్ తెలుసుకోవటము, ఇలాంటివన్నీ జరిగిన తర్వాతే అతనికి సర్టిఫికేట్ ఇవ్వడము లేదా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా కేటగిరీ బి అంటాం. సో ఇలా కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి సర్వీసెస్ ఉన్నాయండి. ఇక మీరు విన్నారు టోటల్గా 9 సర్వీసెస్లు మనము డిస్కస్ చేసాము. పర్మిషన్ ఫర్ వాటర్ కనెక్షన్ అని, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని, అప్లయింగ్ ఫర్ ట్రేడ్ లైసెన్స్ అని, రెన్యువల్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ అని, అప్లయింగ్ ఫర్ బిల్డింగ్ పర్మిషను, సిమిలర్గా న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్, సబ్ డివిజన్ రిక్వెస్ట్, ఎగ్జెంప్షన్ రిక్వెస్ట్, ఇలా టోటల్గా 9 సర్వీసెస్ మనం చూసాము. సో ఇది మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మన సార్ గారు డిస్కస్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ సర్వీసెస్ ఎలా ఇన్వోక్ చేస్తాము అనేది చూస్తాం. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిది అంటే మనము ఈ సర్వీసెస్ను ఇంటిగ్రేట్ చేసామండి. ఏది? డిపార్ట్మెంటల్ అప్లికేషన్తో. ఈ సువిధ అనే అప్లికేషన్ ఉంది. సో ఆ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేశాము. అంటే మనకు కావాల్సినటువంటి డేటా సామాన్యుడి నుండి అప్లికేషన్ ద్వారా క్యాప్చర్ చేసి దాన్ని మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో పోస్టింగ్ చేస్తున్నాము. పోస్టింగ్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసరు
ఈ డేటాను తీసుకొని కావాల్సిన వెరిఫికేషను, ఫీల్డ్ విజిట్స్ లేదా వ్యాలిడేషన్ చేసిన తర్వాత కానీ కంప్లీట్ సర్వీసు క్లోజ్ కావట్లేదు. అంటే మనం సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కానీ లేదా ఆర్డర్ పాస్ చేయడం కానీ జరగదు. ఓకే, సో అది మీరు ఇప్పుడు చూసేది ఓన్లీ కియాస్క్ లెవెల్ ఆపరేటర్ మాత్రమే చూస్తారండి. మీ కియాస్క్ ఆపరేటర్సు చాలామంది ఎస్సీఎస్గా పనిచేస్తున్నారు, కొందరు సిఎస్సిస్గా ఉన్నారు. ఓకే, సో మీరేం చేస్తారంటే యాజ్ ఎ సిఎస్సి మీ యొక్క సిఎస్సి పోర్టల్ ద్వారా లాగిన్ అవుతారు, లేదా యాజ్ ఎ ఎస్సీఏ మీ యొక్క సెంట్రల్ సర్వర్ కానీ మీ యొక్క అప్లికేషన్ ద్వారా లాగిన్ అవుతారు. లాగిన్ అవుతే అది డైరెక్ట్గా మిమ్మల్ని మీ సేవాకి డైరెక్ట్ చేస్తుందండి. మీ సేవాకి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడు అన్ని డిపార్ట్మెంట్స్ కనపడతాయి. ఏ డిపార్ట్మెంట్ యాక్సెస్ ఉంది మీకు, సో పలానా 9 డిపార్ట్మెంట్లు ఈ పలానా ఎస్ఐకి యాక్సెస్ ఉంది, లేదా ఈ పలానా 8 డిపార్ట్మెంట్స్ ఈ పలానా సిఎస్సికి యాక్సెస్ ఉంది, అలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సో అప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు ఎస్ఎస్డిజి సర్వీసెస్ అని కూడా లింక్ ఉంది. సో ఆ ఎస్ఎస్డిజి సర్వీసెస్ లింకు మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎస్ఎస్డిజి సర్వీసెస్కి తీసుకెళ్తుంది. సో అది మనం చూస్తాం. ఎలాంటి బ్రౌజర్ పైన లాగిన్ చేయొచ్చు, ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8.0 పైన లాగిన్ చేయొచ్చు, లేదా ఫైర్ఫాక్స్ సఫారీ పైన లాగిన్ చేయొచ్చు, లేదు అంటే మీరు గూగుల్ క్రోమ్ పైన లాగిన్ చేయొచ్చు, లేదా యాపిల్ సఫారీ కూడా లాగిన్ చేయొచ్చండి. సో అయితే మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నామండి. సో మన మిత్రుడు ఏం చేశాడంటే ఫస్ట్ యూఆర్ఎల్ టైప్ చేశాడు. టైప్ చేసిన తర్వాత అది మిమ్మల్ని అది లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్ళిందండి. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాడు. కియాస్క్ ఎస్ఎస్డిజి సిఎస్సి 01 అని చెప్పేసి కియాస్క్ ఆపరేటర్గా ఎంటర్ అవుతున్నాడు. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాడు. చేసిన తర్వాత లాగిన్ అవుతాడు. లాగిన్ కాగానే ల్యాండింగ్ పేజ్ తీసుకెళ్తుంది. ల్యాండింగ్ పేజ్లో మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు సర్వీస్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. సో డ్రాప్ డౌన్ లిస్ట్లో నుండి మీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాడు. చేయగానే మీకు రైట్ హ్యాండ్ సైడ్ సెలెక్ట్ సర్వీస్ అంటుంది. సో సర్వీసెస్ వచ్చేసి ఆల్ అంటాడు. ఆల్ అనగానే 9 సర్వీసెస్ లిస్ట్ చూపిస్తుందండి. సో ఈ 9 సర్వీసెస్ లిస్ట్లో ఏదైనా ఒక సర్వీసు తీసుకుంటాడు. సో రైట్ హ్యాండ్ సైడ్ యాక్షన్ ఉంటే మీరు గమనిస్తున్నారు అప్లై ఆన్లైన్ అంటుంది. సో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక సర్వీసు ఓపెన్ చేస్తాడు. చేయగానే ఆ సర్వీస్ యొక్క ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఈ ఫామ్లో మనము జిల్లా, మున్సిపాలిటీ లొకేషన్ అండ్ అసెస్మెంట్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవి ఎంటర్ చేయగానే ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫామ్ ఓపెన్ అవుతే చూడండి ఇక్కడ కొంత డేటా వచ్చేసి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని గ్రే అవుట్ చేసాం. ఓకే, సో ఈ డేటా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాల్యూస్ ఇచ్చామో దానికి అనుకూలంగా సెలెక్ట్ అయింది కాబట్టి అది గ్రే అవుట్ అయింది. ఓకే, ఇప్పుడు మిగతా డేటా ఎంటర్ చేస్తున్నాడు. సో అప్లికేషన్ డీటెయిల్స్ కానీ కనెక్షన్ డీటెయిల్స్, వాటర్ కనెక్షన్, యా. సో ఇప్పుడు మనం వాటర్ కనెక్షన్ తీసుకున్నామండి. వాటర్ కనెక్షన్లో చూస్తే అప్లికెంట్ డీటెయిల్స్ అడిగింది. అప్లికెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మన దగ్గర ఇంతకుముందే ఉన్నాయి కాబట్టి అవి ఫెచ్ చేసింది. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది. కనెక్షన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసాము. ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఎంటర్ చేస్తున్నాం. అయితే యూ కెన్ షో ద డ్రాప్ డౌన్ లిస్ట్ ఆల్సో. సో వాటర్ సోర్స్ టైప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో ఒకటి గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి, ఇంకోటి పవర్ బోర్ అని చెప్పేసి, రామన్పాడ సర్ఫేస్ వాటరు, అండ్ సత్యసాయి అంటే కొన్ని చోట్ల స్కీమ్ ఉంది కాబట్టి యా, బోర్ వాటరు అండ్ జనరల్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ మనం వాటర్ సోర్స్ టైపు మెన్షన్ చేస్తే దానికి సిమిలర్గా కనెక్షన్ కేటగిరీ రెసిడెన్షియల్ పర్పసా, కమర్షియల్ పర్పసా, గవర్నమెంట్ డిపార్ట్మెంటా, పబ్లికా, ప్రైవేటా, కాంప్లెక్సా, జనరలా, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా చూస్ చేయాలండి. ఇప్పుడు ఇలా చూస్ చేయొచ్చు అంటే మన సామాన్యుడు అర్జీ పెట్టుకుంటాడు. అర్జీ పెట్టుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్స్ మీరు ఒకసారి తిరగవేసి అందులో చూడాలి ఆ డాక్యుమెంట్స్ ఏమని చెప్తుంది.
ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్తుందా, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని చెప్తుందా, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్తుందా, లేదంటే ఒక ప్రైవేట్ బిల్డింగ్ అని చెప్తుందా అనేది మీరు గమనించి దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. ఓకే, మీకు ఒక అనుమానం కలగొచ్చు, మరి నేను తప్పు చేస్తే ఎలా అని. తప్పు చేసినా పర్వాలేదు, ఏమవుతుందంటే డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆఫీసరు అవన్నీ చూస్తాడు, మళ్ళీ వెరిఫై చేస్తాడు, ఇవి కరెక్ట్గా చెక్ చేశాడా లేదా అనేది చూస్తాడు, చూసి దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అయినా మనం ముందుగానే కరెక్ట్ చేయడం మంచి పద్ధతి అది. సో అందు గురించి మీరు డాక్యుమెంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో దాన్ని సరిగ్గా ఒకసారి గ్లాన్స్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు మీరు ఈ డేటా అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేయడం, ఫిల్ చేయడం చేయాలి. సిమిలర్గా డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు కూడా ఏదో మీరు D1 డాక్యుమెంట్ 1 ఇట్లా అట్లా కాకుండా ప్రాపర్గా నేమ్ రాయాలి. ఇది రిక్వెస్ట్ పెటిషన్, లేదా అడ్రస్ ప్రూఫ్, లేదా ఏజ్ ప్రూఫ్, లేదా హౌస్ ప్లాన్. సో అలా ప్రాపర్గా మీరు డాక్యుమెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఈ పలానా అటాచ్మెంట్ వచ్చేసి దేని గురించి, ఈ పలానా అటాచ్మెంట్ వచ్చేసి దేని గురించి అని. ఓకే, సిమిలర్గా మీరు ఇక్కడ డాక్యుమెంట్ టైప్ చూస్తే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటి, సైట్ ప్లాన్ కానీ, లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ కానీ, ట్యాక్స్ రిసీట్ కాపీస్ ఆఫ్ టోటల్ యూనిట్స్ ఫ్లాట్ అని చెప్పేసి, నో అబ్జెక్షన్ లెటర్ ఫ్రమ్ ద ఫ్లాట్ ఓనర్స్ అని, ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇంతకుముందు మన దితి గారు చెప్పారు మీకు. సో అంటే అన్ని డాక్యుమెంట్స్ అన్నిటికీ వర్తించవు. సో కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని కేటగిరీస్కి వర్తిస్తాయి, కొన్ని టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్స్కు లేదా కొన్ని టైప్స్ ఆఫ్ అది కనెక్షన్ టైప్కి వర్తిస్తాయి. సో అది మనం చూసుకోవాలి. దీని గురించి మనం చింతించనక్కర్లేదు. మేము ఎప్పుడైతే మీకు యూజర్ మాన్యువల్ ఇస్తామో అందులో క్లియర్గా చెప్తాం ఇలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్కి ఇలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలాంటి టైప్ ఆఫ్ కేటగిరీకి ఇలాంటి డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా మేము తెలియపరుస్తాము. అయినా మీరు ఒకసారి అది దానిపైన దృష్టి సారించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వీ విల్ సేవ్ ద డాక్యుమెంట్. ఇక్కడ సేవ్ చేయొచ్చండి డాక్యుమెంట్ను అండ్ సబ్మిట్ చేయొచ్చు. సేవ్ అయితే ఏమవుతుంది, టెంపరీగా సేవ్ అవుతుంది. సబ్మిట్ అంటే ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం పేమెంట్కి వెళ్ళడం అన్నట్టు. సో ఈ ప్రతి సర్వీస్ని కూడా చూస్తే మీరు ఏ సర్వీస్ అయినా కేటగిరీ ఏ కానీ కేటగిరీ బి కానీ మీకు పేమెంట్ అంటూ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేమెంట్ గురించి మన గౌరీశంకర్ సార్ గారు చెప్పారు. ఏమని, ఒక అసెస్మెంటు, ఫీల్డ్ విజిటు లేదా వెరిఫికేషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది అని అన్నారు. ఎలా చెప్తారు, 2 విధానాలు ఉన్నాయి. ఒకటి డైరెక్టు ఫోన్ చేసి చెప్పొచ్చు, రెండోది ఈమెయిల్ ద్వారా కానీ లేదా SMS ద్వారా కానీ చెప్పొచ్చు. అయితే మీరు ప్రతి సర్వీస్లో కూడా ఎక్కడ చూసినా ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ 2 కూడా మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఈ 2 కూడా మ్యాండేటరీ కాదు. అయినా పౌరుడు మనకి ఈ 2 విషయాలు అందజేశాడనుకోండి, అప్పుడు అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ప్రతి స్టేజ్ ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ స్టేజ్లో ఉందా, లేదా ప్రాసెసింగ్ స్టేజ్లో ఉందా, లేదా అప్రూవల్ స్టేజ్లో ఉందా, లేదా రిజెక్షన్ అయిందా, ఇలాంటి ప్రతి ఒక్క స్టేజ్ దాన్ని తెలియపరుస్తుంది ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ. సో ఈ 2 కూడా ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనము కియాస్క్ ఆపరేటర్కి ఒక మెసేజ్ పెట్టేస్తాం. అప్పుడు కియాస్క్ ఆపరేటరు ఆ సామాన్యుడితో ఇంటరాక్షన్ వాళ్ళ మెకానిజం ఏంటో అలా చేస్తాడు. లేదు అంటే ఓ కొద్ది కాల పరిమితి ఉంటుంది. కాల పరిమితి అంటే 15 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు. దాన్ని SLA అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. అంటే ఈ ఫలానా సర్వీస్ అందజేయటానికి 20 రోజుల వ్యవధి కావాల్సింది అని చెప్పేసి ఒక కాల పరిమితి నిర్ణయించాం. సో ఆ కాల పరిమితి ప్రకారము ఆ 20 డేస్ తర్వాత ఏం చేస్తాడు, సామాన్యుడు వస్తాడు డిపార్ట్మెంట్కి వచ్చేసి, అయ్యగారు నేను ఈ అర్జీ పెట్టుకున్నాను, 20 రోజులు గడిచిపోయింది, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తనకు కావాల్సిన స్టేటస్ తెలిసిపోతుంది. సో ఇది ఇంకో విధానం. సో ఇలా తెలుసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సామాన్యుడికి తెలిసిపోతుంది నేను ఈ వాటర్ కనెక్షన్ గురించి 1500 రూపాయలు కనెక్షన్ డబ్బులు పే చేయాలని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు,
వెళ్ళి చాలాన్ తీసుకొచ్చి మళ్ళీ పేమెంట్ చేస్తాడన్నట్టు. సో ఇది పేమెంట్ మెకానిజం అండి. మరి ఇంకో పేమెంట్ మెకానిజం ఏంటి? ఇక్కడ పేమెంట్ మెకానిజం ఏంటి అంటే ఈ సర్వీస్ అందజేసినందుకు మనం మీ సేవ ద్వారా కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము పౌరుడి నుండి. సో దాన్నే సర్వీస్ ఛార్జ్ అనొచ్చు లేదా సర్వీస్ ఫీ అనొచ్చు. సో అది 25 రూపాయలు కేటగిరీ ఏ అయితే, ఈ 35 రూపాయలు కేటగిరీ బి అయితే. సో అది ఆ పేమెంట్ను ప్రాసెస్ చేయడానికే మనం పేమెంట్ ప్రాసెసింగ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే ఒకటో రెండు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే తప్ప మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేము. ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాడో మీరు కింద గమనిస్తే అది డాక్యుమెంట్ నేము, ఫైల్ నేము, డాక్యుమెంట్ టైపు, డాక్యుమెంట్ నంబరు, డాక్యుమెంట్ డేటు, యాక్షన్ ఇవన్నీ కూడా చూపిస్తాయండి. అంటే ఈ పలానా డాక్యుమెంట్స్ నేను అప్లోడ్ చేశాను అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఇవన్నీ దోహదపడుతుంది. సో ఇప్పుడు మనం అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాం. ఓకే, ఇప్పుడు సబ్మిట్ అంటున్నాం. సబ్మిట్ అనగానే పేమెంట్ స్క్రీన్కు తీసుకెళ్తుంది సైట్ ప్లాన్. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ సైట్ ప్లాన్. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయ్యారనుకోండి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం మిస్ అవుతే ఆటోమేటిక్గా సిస్టమే చెప్తుంది ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు 4 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అప్లోడ్ చేసామండి. చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్కి వచ్చింది. పేమెంట్ స్క్రీన్లో చూపిస్తుంది సర్వీసా యూజర్ ఫీ ఎంత అనేది చూపిస్తుంది, 35 రూపాయలు. ఎందుకంటే ఇది కేటగిరీ బి సర్వీస్ కాబట్టి. సో అప్పుడు పే అని చెప్పేసి అంటాడు. పే అనగానే పేమెంట్ ప్రాసెసింగ్ అవుతుంది. పేమెంట్ ప్రాసెసింగ్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుందండి. ఈ అక్నాలెడ్జ్మెంట్లో ఏమవుతుంది అంటే ఇందులో డేట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంటు, డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి, ఎలాంటి సర్వీస్ అవైల్ చేసుకుంటున్నాము, అక్నాలెడ్జ్మెంట్ నంబరు, యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది, అండ్ పేమెంట్ అమౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్ కోడ్ ఎంత. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అనొచ్చు లేదా పేమెంట్ రెఫరెన్స్ కోడ్ అనొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఎందుకు అంటే ఫ్యూచర్లో డిపార్ట్మెంట్తో కమ్యూనికేషన్ చేయటం కానీ లేదా కియాస్క్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి నా యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి దోహదపడుతుందండి. సో దీన్ని మనము పౌరుడికి అందజేయాలి అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ప్రింట్ చేసి ఇవ్వచ్చు. సో జనరేట్ పీడిఎఫ్ అనగానే అక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని ప్రింట్ చేసుకొని మనం అందజేయచ్చు. ఇది ఈ అక్నాలెడ్జ్మెంట్ అండి. మన ఏమంటారు తప్పు కొట్టారు, ప్లీజ్ రివర్ట్ బ్యాక్ చేయండి దాన్ని. అది సమ్ ఎగ్జాంపుల్ మన సమ్ ఎక్స్ పడవలసింది వై కొట్టారు అనేది. సో దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద ఆపరేటర్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో అది అలాంటి దాన్ని కొద్దిగా మనం అంటే దిస్ ఈజ్ లైక్ ఏంటంటే వాళ్ళకి తెలుసు మనకి వాళ్ళకి హెవీ ప్రెషర్ ఉండడం వల్ల అలా చేస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఏంటంటే కంప్లీట్ అవేర్నెస్ వస్తే అప్లికేషన్ లెవెల్లో కంప్లీట్ అవేర్నెస్ ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంది, దాన్ని ఏం చేస్తారు, ఏం చెయ్యాలి అన్నది వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ ఆల్మోస్ట్ ఆల్ ఉండాలి. అండ్ వీ హ్యావ్ గివెన్ ద యూజర్ మాన్యువల్స్ ఫర్ దట్. అండ్ అది ఉండి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంది అంటే కదా టెక్నికల్ టీం ఉంది, ఎస్ఈఎంటీ టీం ఉంది, పిఎంయూ టీం ఉంది, అండ్ మన పిఎంయూ ఐటీ డిపార్ట్మెంట్ అండి. ఇది సిసిఎల్ఏ అండి, ఇది సిసిఎల్ఏ పిఎంయూ అండి. ఇది PMUCCLA.ap.go.gmail.com ఇది.
దిస్ ఈజ్ ద ఎనీ పాలసీ ఇష్యూస్ వచ్చినా కానీ సపోజ్ లైక్ మన దానికి ఏదైనా డిపార్ట్మెంట్ సైడ్ ఇష్యూ ఏమైనా ఆపరేషనల్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ప్లీజ్ ఫ్లాగ్ టు దట్ PMU CCLA అండి అండ్ యాజ్ వెల్ యాజ్ IT డిపార్ట్మెంట్ PMU ఆల్సో ఈస్ దేర్ అండ్ ఫర్ దట్ ఈ PM ఆల్రెడీ మనకి వీళ్ళందరూ మన అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి సో వీ కెన్ క్లియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దిస్ పెండెన్సీ అనమాట. మనం ఈ డిపార్ట్మెంట్స్లో కూడా అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా మన అప్లికేషన్ ఫామ్స్ అన్ని అప్లోడ్ చేసామండి. చాలా చోట్ల కియాస్క్ ఆపరేటర్స్ ఏంటంటే ఈ సర్వీసెస్ పైన అప్లికేషన్ ఫామ్స్ లేవు అని చెప్తున్నారు. కానీ మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సర్వీసెస్ అన్నీ కూడా మనం అప్లికేషన్ ఫామ్స్ పెట్టామండి. ఈ అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మనం ఫిలప్ చేసేసి ఇస్తున్నామండి. అంటే ఏంటంటే ఈ సర్వీసెస్ ఏదైతే ఇదివరకు మనకు అప్లికేషన్ ఫామ్ ఉందో అదే ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో మన డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్స్ పెట్టామండి. ఇంకోటి ఏంటంటే ఈ CDMA కమిషనరేట్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ సర్వీసెస్ ఉన్నాయో అవి చాలా చోట్ల ప్యారలల్ సర్వీసెస్ జరుగుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అలాంటివి అని ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఏంటంటే చాలా చోట్ల రీసెంట్గా మేము నిన్న రివ్యూ చేసినప్పుడు ఏంటంటే ఈ మున్సిపాలిటీస్ ఏదైతే 116 మున్సిపాలిటీస్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ 56 మున్సిపాలిటీస్ మాత్రమే సర్టిఫికేట్స్ జనరేట్ చేసి ఇస్తున్నాయండి. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళు ప్యారలల్గా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటివి అని ఉంటే మాకు చెప్పండి. ఏంటంటే మనం అన్నీ కూడా వన్స్ మీ సేవ కింద తీసుకొచ్చాక మనం ప్యారలల్గా సర్వీసెస్ రన్ చేయకూడదండి. ఏదైతే ఇవన్నీ కూడా మనం మీ సేవ త్రూవే మన సిటిజన్స్కి యాక్సెస్ చేసేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి. CDMA ఒకటి మాత్రం చాలా వస్తుందండి. నిన్న మాత్రం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనకు సర్వీసెస్ వచ్చాయి. మనం డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా వచ్చారు, చాలామంది కూడా క్వైరీస్ రేజ్ చేశారు. అలాంటివి అని అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా మీరు ఫ్లాగ్ చేయండి. ఫ్లాగ్ చేస్తే ఏంటంటే కన్సర్న్ ఇప్పటి నుంచి డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. అదేవిధంగా నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ పైన మనం కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాము. ఏంటంటే కంటిన్యూస్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే సిటిజన్స్ కానీ ఆఫీసర్స్ కానీ కంపల్సరీగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసి మనకి సర్వీసెస్ ఎలా ఫ్లో చేయాలని చెప్పి ప్రాసెస్లో ఎలా ఉంటుందనేది వాళ్ళకి క్రియేట్ చేయడానికి మనం పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు మనకు MRTS చూసాం. MRTS వచ్చేసి మీకు ఒకటి చూపిస్తారండి. ఇప్పుడు మనం ఆ ఫ్లో ఎలా వెళ్తున్నాం, మనం మీ సేవ రిక్వెస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ కంపల్సరీగా మనం అందరికీ చెప్పే ఏంటంటే అది ఈజీ మెథడ్. మీరు మెయిల్ పెట్టారు, అది మనం మానిటర్ చేసామా లేదా అనేది కాకుండా మనం మీ సేవ రిక్వెస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ త్రూ మన రిక్వెస్ట్ ఏంటి, స్టేటస్ ఏంటి, వెదర్ ఎవరైనా టెక్నికల్ టీం మనని అటెండ్ అయ్యారా లేదా, దాన్ని మీకు కాల్ చేసి మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ప్రాబ్లం అనేది క్లోజ్ చేయరండి. ఆ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, ఎలా చూడాలని ఒకసారి మన కామేష్ గారు చూపిస్తారు. ఇప్పుడు ఇది మీ సేవ ట్రాకింగ్ సిస్టమ్ అండి. ఇది మీ సేవ రిక్వెస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ MRTS అనేది వీఆర్ ఆల్రెడీ ఇష్యూడ్ అనమాట. ఇదేంటంటే టోటల్ రిక్వెస్ట్లు వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 3188 మనకు కనబడుతుంది. దాంట్లో రిజాల్వ్డ్ వచ్చి 2879, పెండింగ్ వచ్చి 201. సమ్ ఇష్యూస్ ఆర్ లైక్ ఏంటంటే మనకి పెండింగ్ మన ఆపరేషన్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, ఇన్ ప్రోగ్రెస్ ఇష్యూస్, తర్వాత రిపోర్ట్స్ ఇష్యూస్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్కలేటరింగ్ కూడా ఉంది దీంట్లోనూ. సపోజ్ ఏంటంటే మీ సేవకి తర్వాత ఏంటంటే కార్డ్, NIC కార్డ్ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మన ఆల్రెడీ తెలిసిందే. తర్వాత వెబ్ల్యాండ్లో ఇష్యూస్ కొన్ని వస్తున్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే ఇలా MRTSలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్ విల్ ల్యాండ్స్ టు దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండ్ అయిన తర్వాత ఏంటంటే వీఆర్ సెగ్రిగేటింగ్ దట్ వాట్ టైప్ ఆఫ్ ఇష్యూ దట్ వాజ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ పాలసీ మ్యాటర్స్ కానీ ఎవరు కానీ తీసుకోవాల్సినవి అనేది ఫైన్ చేసుకుని మా టెక్నికల్ టీము మొత్తం అంతా మా సపోర్ట్ టీము కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్స్కలేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ISCS సర్వీసెస్ మీద ఇష్యూస్ ఏమైనా కానీ, GHMC కానీ, హైదరాబాద్ సర్వీసెస్, EDS కానీ, దాని తర్వాత హెల్ప్ డెస్క్ అనేది ఒకటి మనకి ఆల్రెడీ పెట్టాము. హెల్ప్ డెస్క్ అనేది ఏంటంటే సపోజ్ ఏంటంటే ఆ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయడం, ఇష్యూ ఏంటి అనేది కనుక్కోవడము, తర్వాత ఆ ఇష్యూ అనేది దెన్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ క్లోజింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ యూ కెన్ సీ దట్ లైక్ 1600 ఇష్యూస్ వచ్చేది దట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ 1625 ఇష్యూస్ ఆల్రెడీ. అంటే ఇవాళ ఒక 20 ఇష్యూస్ వచ్చిందంటే కనుక 20 ఇష్యూస్ వాళ్ళకి కాల్ చేయడం, అసలు వాట్ ఈస్ దన్ ఇష్యూ అంటే ఏంటి అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో ఏంటంటే మనకి సెంటర్స్ కావాలి ఇది అది అని అవి కూడా దానికి ప్లేస్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అన్న సంథింగ్ హెల్ప్ డెస్క్ అనమాట. మన PMU కూడా ఏంటంటే వీ హ్యావ్ గివెన్ దట్ ఇన్ ఇంటర్ఫేస్ లైక్ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ సైడ్ నుంచి కూడా పెండింగ్ ఏంటంటే మనకి వాళ్ళ పాలసీ మ్యాటర్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్. సో ఆటోమేటిక్గా వాళ్ళది ఇష్యూ ఉంది. తర్వాత ప్రజావాణిది కూడా పెట్టాము. అండ్ మోర్ థింగ్ ఏంటంటే విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో
మనము డిపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లై, ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ డిపార్ట్మెంట్స్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. సో ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్క్లేట్ చేయడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ గివెన్ ద యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ టు every officials, so they can then log in and they can see the whatever the issues are pending with their level. సో అది కూడా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రిక్వెస్ట్కి వచ్చిన వెంటనే రిక్వెస్ట్ ఎలా వేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ వేస్తున్నారు తెలుస్తోంది. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ఎంఆర్ఓ లెవెల్లో కానీ, తర్వాత ఎస్ఆర్ఓ లెవెల్ కానీ, తర్వాత వి డెంట్ గివ్ ఎనీ మన ఇంతవరకు మనం ఏంటంటే ఆపరేటర్ లెవెల్లో మనం ఇవ్వలేదండి ఇది లాగిన్స్ మనం ఇంతవరకును. అండ్ ఎస్ఈఎస్ వైజ్ కూడా లాగిన్స్ ఇవ్వలేదు మనం. అండ్ అంటే ఒక్కసారి మన ఇవ్వాలి అని మనకి ఫైనలైజ్ చేస్తే కనుక వి విల్ గివ్ దట్, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకోటి నేను చెప్పలేదు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్యూస్ కొన్ని ఎలా వచ్చాయంటే మనకి ఎస్ఓ లాగిన్స్ క్రియేట్ అవ్వలేదు, ఎన్ఐబిఎస్ కానీ ఆపద్ బాంధవ్ కానీ అవ్వలేదని చెప్పారు. వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ వీ హ్యావ్ సెండ్ టు ద పిఎంయూ అండ్ వీ హ్యావ్ సర్క్యులేటెడ్ టు దట్ ఎవ్రీథింగ్. ప్లీజ్ ఒకసారి నాకు పిఎంయూకి ఒకసారి అడగండి ఏమైనా ఇష్యూ దీంట్లో ఏమైనా వస్తే కనుక will monitor and will re-forward if not అనమాట. అండ్ మోర్ థింగ్ ఏంటంటే కమ్స్ టు ఎంఆర్టీఎస్కి వచ్చేటప్పటికి నేను రిక్వెస్ట్ ఎలా చూసుకోవాలి అని చెప్తున్నాను. మొత్తం అంతాను ఆల్మోస్ట్ చాలా డిస్ట్రిక్ట్స్ మనకి పెట్టారు న్యూ రిక్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక న్యూ రిక్వెస్ట్ అనేది ఒకటి లింక్ కనపడుతుందండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఫస్ట్ డే రోజు మన ఆధార్ సర్వీస్ పైన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలామంది ఇన్పుట్స్ ఏమి ఇచ్చారంటే, సార్ ఇది మీ సేవా సెంటర్కి వచ్చేసి ఏంటి యూస్, మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. అంటే దీంట్లో ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసామండి. దాని స్టేటస్ ఏంటంటే మనం ఆధార్ ఈఐడి నెంబర్ ఉంటే మాత్రమే మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ వస్తుంది. బట్ మీ సేవా సెంటర్లో మన ఈఐడి నెంబర్ పోయినా కానీ, మనం మర్చిపోయినా కానీ, లేదు మన దగ్గర లేదు అన్న దాన్ని కూడా మనం మీ సేవా సెంటర్ త్రూ చెక్ చేసుకొని మనం ఆధార్ యుఐడి నెంబర్ అనేది మనం ఇవ్వచ్చు. అదేవిధంగా చాలామంది ఏం చెప్పారంటే, సార్ యుఐడి నెంబర్ వచ్చాక మళ్ళీ యుఐడి పోర్టల్కి వెళ్ళి ఈ ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకోవాలంటే మళ్ళీ డబుల్ అవుతుంది కదా, సో దానికి ఎలా అన్నారండి, దాన్ని కూడా ఇంకొక 1 వీక్ లోపల మనం ఈ ఆధార్ నంబర్ ఏదైతే వస్తుందో సబ్మిట్ చేశాక గెట్ డీటెయిల్స్ క్లిక్ చేశాక ఏదైతే యుఐడి నెంబర్ వస్తుందో ఆ యుఐడి నెంబర్తో మన ఈ ఆధార్ అనేది కూడా మీ సేవా త్రూ మనం ప్రింట్ చేసి ఇవ్వనీకి మనం ప్లాన్ చేస్తున్నాం. అది ఇంకొక 1 వీక్ 10 డేస్లో సర్వీస్ కూడా లాంచ్ కాబోతుందండి. ఈ ఆధార్ త్రూ కాకుండా డైరెక్ట్లీ మనం మీ సేవా నుంచే డైరెక్ట్లీ మనం యుఐడి కార్డ్ అనేది ప్రింట్ చేసి ఇవ్వనీకి. ఇది మనం ప్రస్తుతానికి మాత్రం యుఐడి నెంబర్ ఒకటే గెట్ చేసుకొని ఇస్తున్నామండి. అదేవిధంగా సీడింగ్ వచ్చేసి మనం ఓన్లీ డిపార్ట్మెంట్ సెల్ఫ్ సీడింగ్ అని పెట్టాం. ఓన్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి సెల్ఫ్ సీడింగ్ చేసుకొని వెళ్తారండి. లేని టైంలో యుఐడి వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. చాలా చోట్ల ఏంటంటే డిపార్ట్మెంట్ సర్వర్ ఎర్రర్ అని వస్తుందని చెప్తున్నానండి. అదేంటంటే మనకు యుఐడి నుంచి డేటా ఏదైతే ఫెచ్ వచ్చిందో ఇప్పటిదాకా మనం 5.5 crores డేటా తీసుకొచ్చామండి. దాంట్లో యుఐడి జనరేట్ అయిన డేటా వచ్చేసి మన 4 crores ఉందండి. ఒక 1.5 crore డేటా వచ్చేసి మన దగ్గర అంటే ఎన్రోల్మెంట్ అయిన డేటా లేదు. దాన్ని ఏం చేస్తున్నాం అంటే దాన్ని కూడా మనం యుఐడి వాళ్ళతో మాట్లాడేసి ఆ 1.5 మనకు ఇష్యూస్ వస్తున్నాయి. సో దాన్ని కూడా టెక్నికల్గా సాల్వ్ చేసేసి ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి రీఎన్రోల్ చేసుకోవాలా లేకపోతే రిజెక్ట్ అయిపోయిందా లేకపోతే ఏంటి అనేది మన స్టేటస్ అక్కడే చూపిస్తే మళ్ళీ సిటిజన్ కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పామండి. అది కూడా త్వరలో మనం ఏంటంటే ఈ సర్వీస్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నాం. ఏదైతే ఫస్ట్ డే మనకి ఇన్పుట్స్ ఇచ్చారో అందరూ కూడా కాలర్స్ ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసాం, యుఐడి వాళ్ళతో డిస్కస్ చేసాం. అవన్నీ కూడా ఇన్పుట్స్ తీసుకొని మనం ఆ సర్వీసెస్ కూడా చేయబోతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇష్యూస్ని నాకు ఇది రావట్లేదు అది రావట్లేదు అని డైరెక్ట్గా పెడుతున్నారు. అక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ చూడండి. ఇవ్వండి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్లో మనకి న్యూ రిక్వెస్ట్ అనేది కనపడుతుంది.